సూర్యుడు ఆకాశానికి వెలుగునిస్తే ఉపాధ్యాయుడు భూమిపై జ్ఞానాన్ని పంచుతాడని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రిటైర్డ్ ఉపాధ్యాయులు తిరుమలయ్యను రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులను నేర్పించి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తి ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని, అందుకే మన పురాణ ఇతిహాసాలు కూడా తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయునికి అటువంటి స్థానం ఇచ్చాయని కొనియాడారు. విద్యార్థి ఎంత ఉన్నత స్థాయికి దిగినా తనకు విద్యాబుద్ధులు చదువు నేర్పిన ఉపాధ్యాయులను మర్చిపోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, ఆముదాల తులసిరామ్, టీటీడీ సూపరింటెండెంట్ ఈశ్వర్రెడ్డి, తొండవనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, సురేష్ స్వామి, ఆదిస్వామి, రామకృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి, వినాయక్ రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతినే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు విద్యాబుద్ధులు నేర్పిన తిరుపతిలో స్థానికులకు, ఇప్పుడు ప్రజెంట్ స్థానికులకు ఎక్కువ మందికి విద్యాబుద్ధులు నేర్పిన మన టీచర్ తిరుమలయ్య గారిని ఈరోజు పూర్వ విద్యార్థులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కలిసి ఈరోజు ఆయనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఘనంగా సత్కరించాము. ఆయన ఆశీస్సులు మేము పొందాము. ముఖ్యంగా ఈరోజు ఆయన దగ్గర చిన్నప్పుడు అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ క్రేజీ ఉండేది. అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు అంత తక్కువ, ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్కి ఎంతో గౌరవం ఉండేది. ఆ వీధుల్లో ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఉదాహరణకి ఆకుతోటి ఇది, ఎస్డి రోడ్డు, నిమ్మకాయలు వీధి, ఈ ప్రదేశాల్లో ఉన్న పిల్లలు, ఇప్పుడు మేము పిల్లలు, మా పెద్దోళ్ళందరూ కూడా మన టీచర్ తిరుమలయ్య దగ్గర విద్యాబుద్ధులు నేర్చినారు. టీచర్ తిరుమలయ్య గారు ఇంటి పేరు టీచర్ కాదు, ఆయన టీచర్ తిరుమలయ్య ఆ మారిగా అంత విద్యార్థుల దగ్గర అంత మంచి పేరు తెచ్చుకుని టీచర్ తిరుమలయ్యగా పేరొందినారు. ఆయన విద్యాబుద్ధుల వల్ల ఈరోజంతా మేము ఉన్నత స్థానాల్లో ఉన్నాము. ఆయన ఈరోజు సన్మానించుకొని ఆయనకి వందనాలు చేస్తూ అభినందనలు తెలుపుతున్నాము. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగిస్తూ మన దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. తర్వాత ఆయన యొక్క జయంతిని పురస్కరించుని ప్రతి ఏటా ఈ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు 82 సంవత్సరాలు ఉపాధ్యాయుడు ఎంతోమందికి ఉత్తమ శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుడు మన తిరుమలయ్య గారు. ఆయనకి 82 సంవత్సరాలు. వారిని ఈరోజు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు సత్కరించి తమ యొక్క అభిమతాన్ని తెలియజేశారు. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా మా ఉపాధ్యాయులు, పూర్వ ఉపాధ్యాయులు తిరుమలయ్య గారికి సన్మానం చేసుకోవడం జరిగింది. టీచర్ అంటే విద్యార్థులకి ఒక మార్గదర్శి, విద్యార్థులను తీర్చిదిద్దేది టీచరే. వాళ్ళ యొక్క ఉత్తమ వ్యక్తిత్వాన్ని పిల్లల ద్వారా వెలికి తీసే ఒక ప్రజ్ఞ ఆ ఉపాధ్యాయులకే ఉంటుంది. విద్యా దినోత్సవం రోజు విద్యార్థులు గౌరవించడం అనేది వాళ్ళకు పూర్వజన్మ సుకృతం. వాళ్ళు మంచి వ్యక్తులుగా ఉంటేనే కానీ ఈ పని ఎప్పుడు చేయలేరు. వారందరూ కూడా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, నా పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ నాకు సన్మానం చేసి నన్ను గౌరవించినందుకే వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను.